అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 26వ తేదీ పుట్టిన వాళ్ళ గుణగణాలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఏ నెలైనా ఏ సంవత్సరమైనా ఈ గుణాలు కంపల్సరిగా ఉంటాయి. సో 2 అనేది చంద్ర ప్రభావం. సో వీళ్ళు 2 వల్ల చాలా తెలివైన వాళ్ళు, చాలా దయాగుణం, ప్రేమ గలవాళ్ళు, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. అండ్ 6 అంటే శుక్రుడు. సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు, డబ్బు బాగా ఖర్చు పెడతారు, అందంగా ఉంటారు, ప్రతిరోజు పండగలాగా భావించేవాడు 6 వాడు. ఈ 2, 6 కలయిక 8 అంటే శని భగవానుడు. 8 అంటే మనీ ఈజ్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. సో 8 వాళ్ళు క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ అండ్ ఎంత కష్టమైనా చేసే ఓర్పు, నేర్పు కలవాళ్ళు. సో కొంతమంది 26 పుట్టిన పేర్లు తలుచుకుందాం. సో కింద నుంచి పైకి వచ్చిన హీరో రవితేజ, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా టాలెంట్తోనే వచ్చిన హీరో రవితేజ. ఈయన పేరులో కూడా 8 లెటర్స్. ఆయన పుట్టింది 26/8. విజయ్ శంకర్, సో యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, బండారు దత్తాత్రేయ గారు కూడా 26. అండ్ ఈవెన్ మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రి, 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రి. చాలా తెలివైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన 26th సెప్టెంబర్ పుట్టారు. ఇంకో మేధావి 17 సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు. సో ఇద్దరు ఒకరిని మించిన ఒకరు కొంచెం అగ్రెసివ్, ఒకరు కొంచెం కామ్. అంటే ఆయన 2-6 కదా, 2 వల్ల కామ్. ఆయన 1 నాయకుడు, 7 కేతు, 2 కలిస్తే 8, కొంచెం పవర్ఫుల్ 17 అండ్ కంపేర్ టు 26. సో ఈ 26 పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా గుండెలో దాచుకుంటారు, అందరితో మంచిగా ఉండాలనుకుంటారు, హైలీ టాలెంటెడ్ అండ్ దే ప్లాన్ దేర్ లైఫ్ బ్యూటిఫుల్లీ. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి తెలివికి లోటు లేదు, నిజాయితీకి లోటు లేదు. సో వీళ్ళ గ్రాఫ్ అంతా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ 26న పుట్టిన వాళ్ళ పేరులో 9 లెటర్స్ ఉండకూడదు. పేరులో 8 లెటర్స్ ఉన్నా, 5 లెటర్స్ ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా మంచి కలిసి వస్తుంది. పేరులో మళ్ళీ 4 లెటర్స్ ఉంటే ఇబ్బందులు, 9 ఉంటే కష్టాలు అండ్ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఈ 26న పుట్టిన వాళ్ళు ఎంత గ్రౌండ్ లెవెల్లో పుట్టినా కూడా వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి చాలా గొప్ప స్థానంలో కూర్చుంటారు. సో 26 అంటే 8 అంటే డబ్బుకి లోటు లేదు. కావాల్సినంత పని, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత ఆనందం ఉంటుంది. బట్ 26లో పుట్టిన వాళ్ళ పేరు సంఖ్యాబలం కూడితే 28 కానీ, 37 కానీ, 46 వస్తే 26 అంటే 8, 37 అన్నా, 46 అన్నా 1కి 8కి పడదు. దీనివల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. 26లో పుట్టిన వాళ్ళకి 1 పెట్టకూడదు, 1లో పుట్టిన వాళ్ళకి 8 పెట్టకూడదు. 90%, ఒక 1 to 10%కి ఇది కూడా పడుతుంది. సో రీసెర్చ్లో కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు యాక్సెప్ట్ చేస్తాయి, 90% యాక్సెప్ట్ చేయదు. కాబట్టి నేను ఇది ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తున్నాను, 10%కి పడుతుంది. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి చాలా మొండి ధైర్యం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. వీళ్ళు చాలామంది చూడండి ముందే చూస్తారు, అంటే ఒక 20 years ముందుగా ఆలోచిస్తారు. వీళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద కోరికలు. సో చిన్న ఇల్లు తీసుకుందాం, పెద్ద ఇల్లు, ఒక 200 గజాలు ఇల్లు కట్టుకోవాలని 1000 గజాల్లో ఇల్లు కట్టుకోవాలి, 2000 గజాల్లో కట్టుకోవాలి. సో పెద్ద ఆలోచనలు, పెద్ద వాళ్ళకి తగ్గట్టు కష్టపడతారు అండ్ అన్నీ కూడా సాధించే నేర్పు, ఓర్పు ఈ 26 పుట్టిన వాళ్ళ సొంతం. ఎందుకంటే 6 శుక్రుడు ఉన్నాడు, 2 చంద్రుడు ఉన్నాడు, మొత్తం కూడితే మోర్ అండ్ మోర్ మనీ 8 ఉంది. సో మనీ వైజ్, హెల్త్ వైజ్, రిలేషన్ వైజ్ టాప్ ఉంటారు. సో వీళ్ళకి బ్లాక్ కలర్ ఎక్కువ వాడండి, లక్కీ నెంబర్ 8. సో ఈ 26న పుట్టిన వాళ్ళు మ్యారేజ్ 4, 13, 22, 31 చేసుకున్న, 8, 17, 26 చేసుకున్న మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, రాహు శని కలయికతో చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, కోర్టు కేసులు అయిపోతాయి. సో ఇది మనసులో పెట్టుకోండి. 4 సిరీస్లో 8 సిరీస్లో మ్యారేజెస్ వద్దు.
ఈ డేట్స్లో ఎంగేజ్మెంట్ వద్దు. అండ్ ఆదివారం పూట మ్యారేజ్ చేసుకోకూడదు, మంగళవారం పూట చేసుకోకూడదు. వీళ్ళు దే కెన్ మ్యారీ ఆన్ ఫ్రైడే, సాటర్డే ఆర్ వెడ్నెస్డే ఆల్సో. అద్భుతంగా ఉంటాయి. సో పేరు పెట్టేటప్పుడు 7 లెటర్స్లో ఉన్న 8 లెటర్స్లో ఉన్న చాలా బాగుంటుంది. అండ్ 9 లెటర్స్ అవాయిడ్ చేయండి. అండ్ రెడ్ కలర్ బట్టలు వాడకూడదు. అండ్ 9, 18, 27లో లాంగ్ జర్నీస్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ జర్నీస్ ఆన్ 9, 18, 27 వద్దు. సో వీళ్ళకి ఒక నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఐఎమ్ సజెస్టింగ్ 3 స్టోన్స్, ట్రిపుల్ లాకెట్ స్టోన్స్ బేస్డ్ ఆన్ డేట్, మంత్, ఇయర్ అండ్ నేమ్. ఈ కాంబినేషన్తో 3 రత్నాలు వేసుకోవడం ద్వారా ఒకటి ఆ డబ్బుకి, ఒకటి ఆరోగ్యంకి, ఒకటి ఆయుష్కి. ఆరోగ్యం బాగుండి కూడా టక్కన మంది యాక్సిడెంట్స్ చనిపోవచ్చు. సో ఇది లాంగ్ లైఫ్ స్పాన్ టు రిమూవ్ ద గండాస్, యాక్సిడెంట్స్ అండ్ ఆల్ బ్యాడ్ థింగ్స్. 3 స్టోన్స్. సో బ్రహ్మ మన తలరాతని 3 తలలతో రాస్తే ఈ ట్రిపుల్ లాకెట్ దానికి వెరుకుడు. ఆ నెగిటివ్ని తీసేసి, బాడీ అంతా నెగిటివ్ తీసేసి పాజిటివ్తో నింపేది ట్రిపుల్ లాకెట్. సిల్వర్లోనే వేసుకోవాలి. సో సిల్వర్లో వేసుకుంటే దిష్టి ఉండదు అండ్ పనితనం చాలా బాగుంటుంది చంద్రభావంతో. సో 26న పుట్టి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అండ్ ఈ 26న పుట్టిన వాళ్ళు పేరు రాంగ్ పడితే పనులు లేట్, సక్సెస్ లేట్, మ్యారేజ్ లేట్, చిల్డ్రన్ లేట్. సో లేట్ ఎక్కువ అవుతుందంటే మీ పేరులో నంబర్స్ పుట్టుకు మ్యాచింగ్గా లేవు, దీనివల్లే లేట్ అవుతుంది. సో మీ పేరులో బలం ఎంత ఉందో చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేరుగా కలవండి. నేరుగా కలవలేని వాళ్ళు టేక్ మై ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో నా ప్రోగ్రాం చూశారు కదా. సో నేను చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలి, నన్ను వ్యక్తిగతంగా కలవాలి, మీ సమస్యలకు పరిష్కారం చూపించుకోవాలనుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఫస్ట్ ఒకటి చెప్తాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోకండి. ఫస్ట్ మీ పేరు బలం ఎంతో తెలుసుకోండి. మీ పేరు బాగుంటే నా అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. చాలామంది హాయిని పెట్టి వదులుతున్నారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టకుండా పేరు పెడుతున్నారు, కొంతమంది పొడుగు పేరు పెడుతున్నారు, దాంట్లో కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. సో నాకు కావాల్సింది ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తున్నారు ఆ ఊరు పేరు పెట్టండి. సో నా నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ మీరు పంపించాల్సింది 9951197198 9951197198. వాట్సాప్ పెట్టాక చాలామంది వీడియో కాల్స్ చేస్తున్నారు, నేను చూడలేదని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. దయచేసి చేయకండి. నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, మీ ఫోన్ రావడం వల్ల ఆ కట్ అవుతుంది. సో మీరు మెసేజ్ పెట్టి వదిలేయండి. 24 అవర్స్లో రిప్లై రాకపోతే మళ్ళీ SMS చేయండి రిప్లై రాలేదనేసి. సో 24 అవర్స్ లోపల 99% రిప్లై ఇస్తున్నాను. హెవీ లోడ్ అయిపోయి కొన్నిసార్లు డిలీట్ అయిపోతున్నాయి, 50 మెసేజ్లు 100 డిలీట్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. సో మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు నష్టాలు. మేము 2001లో తమ్మన్నా గారికి, 2000లో అమీర్ ఖాన్కి, 2003లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయన అధిర్నయ చంద్రం, టాటా బిర్లా మొదలైలా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్ర బ్రదర్స్, బొమ్మనా సిస్టర్స్, లాస్ట్ సినిమా డమ్మూరకం. ఇప్పుడు రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి సీను గారికి, రామానాయుడు గారికి, ఆశీర్వాద్కి డబ్బులే పెట్టింది మా నాన్నగారు. హీరో నితిన్, సింగర్ ఉషా, సింగర్ దీపు, చెప్పుకుంటా పోతే ఒక వారం పడుతుంది. తమిళనాడులో పార్థిపన్, అత్తిలి, మురగదాస్, శ్రీవాస్ డైరెక్టర్స్ అంతా మా క్లయింట్సే. అర్జున్ సురవన్ డైరెక్టర్ సంతోష్ కూడా మా క్లయింటే. సో మేము సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు ఎలా ఉన్నాయి రిప్లై ఇస్తాను చెప్పాం, కానీ నాకేదో పేరు కోసమో దేనికోసమో కాదు. ఐ వాంట్ టు సీ దట్ ఎవరిబడి విత్ రాంగ్ నంబర్స్ కరెక్ట్ దేర్ నేమ్స్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయాలనే 23 ఏళ్ల క్రితం నా ఫీజు ఏది ఉందో ఈరోజు అదే ఫీజు అండి. ఫీజు పెంచలేదు.
సో నా ఓల్డ్ క్లయింట్స్, నాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు. మీరు కనుక్కోవచ్చు అప్పుడు ఫీజు ఎంత, ఇప్పుడు ఫీజు ఎంత సేమ్. సో మీరు బాగుండాలనే నా తపన. బాగలేని వాళ్ళు, పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేరుగా కలవడానికి ట్రై చేయండి. నేరుగా కుదరనప్పుడు ట్రై టు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా కలవడానికి చూడండి. పేరులో ఒక రాంగ్ నంబర్స్ అని చెప్పినప్పుడు ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ బాలేని పేరు కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది 5, 6, 7 పేర్లు పెడుతున్నారు. ఒక్క పేరు పెట్టండి. నేను సిన్సియర్గా ఒక పేరు సింపుల్ రిప్లై ఇస్తాను. బాగుంటే ఇంకో పేరు పెట్టండి, బాలేనప్పుడు ఇంకో పేర్లు పెట్టకండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా కొత్త ప్రోగ్రాంతో కలుద్దాం. నమస్కారం.